వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ చేత యూనివర్స్ బాస్ బేబీ అని పిలిపించుకున్నాడు. సౌత్ ఆఫ్రికా గన్ బౌలర్ డేల్ స్టెయిన్ చేత వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ టాలెంట్ అని పొగడ్తలందుకున్నాడు. ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలిచి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 రన్స్తో విధ్వంసం సృష్టించిన ఆ వండర్ కిడ్ ఎవరో కాదు, వైభవ్ సూర్యవంశీ. అయితే ఇదంతా నాణానికి ఒకవైపే. ఇప్పుడీ సూర్యవంశీ ఇంట్లోంచి మరో రన్ మెషీన్ లోడింగ్ అవుతుంది. అన్న ఇంటర్నేషనల్ లెవెల్లో రికార్డులు బద్దలు కొడుతుంటే 10 ఏళ్ల తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ సెంచురీతో అప్పుడే గర్జించడం మొదలుపెట్టాడు. అసలీ సూర్యవంశీ బ్రదర్స్ సృష్టించిన సంచలనాలు, వారి రియల్ లైఫ్ స్ట్రగుల్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారిన వార్తేమిటంటే వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ సృష్టించిన సంచలనం. కేవలం 10 ఏళ్ల వయసున్న ఈ చిన్నారి బీహార్లోని సమస్తీపూర్లో జరిగిన ఒక లోకల్ ప్రాక్టీస్ మ్యాచ్లో తన బ్యాట్తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. క్రికెట్ అకాడమీ తాజ్పూర్ తరపున ఆడుతున్న ఆశీర్వాద్ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 87 బాల్స్లోనే 103 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్లో ఏకంగా 20 ఫోర్లు మరియు ఒక భారీ సిక్సరున్నాయి. ఆశీర్వాద్ ఆడిన విధానం చూస్తుంటే తన అన్న వైభవ్లోని దూకుడు, పరుగుల ఆకలి ఈ చిన్నోడిలో కూడా పుష్కలంగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఆశీర్వాద్ తన హెల్మెట్ తీసి సెలబ్రేట్ చేసుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద పెద్ద క్రికెట్ దిగ్గజాల దృష్టిని కూడా ఆకర్షించింది. తమ్ముడిక్కడ సెంచరీలతో గర్జిస్తుంటే అన్న ఇంటర్నేషనల్ లెవెల్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ పర్యటనల కోసం ప్రకటించిన టీ20 జట్టులో వైభవ్కు చోటు దక్కింది. దీనిద్వారా వైభవ్ భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట 36 ఏళ్లగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అతి చిన్న వయసులో భారత సీనియర్ జట్టుకు పిలుపందుకున్న ఆటగాడిగా వైభవ్ ఇప్పుడు చరిత్ర పుటల్లో నిలిచాడు. అయితే వైభవ్ వయసు ఇంకా చాలా చిన్నది కావడంతో అతను సీనియర్ ఆటగాళ్లతో కలిసి ప్రయాణించేటప్పుడు ఇబ్బంది పడకూడదని బీసీసీఐ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అతని తల్లిదండ్రులు కూడా ఈ పర్యటనలో అతనితో పాటు ఉండడానికి బోర్డు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఇది ఒక యువ ఆటగాడి మానసిక స్థితిని అర్థం చేసుకుని బీసీసీఐ తీసుకున్న గొప్ప నిర్ణయమని చెప్పవచ్చు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ శ్రీలంకలో జరుగుతున్న ట్రైనేషన్స్ ఏ సిరీస్లో భారత్ ఏ జట్టు తరపున ఆడుతున్నాడు. అక్కడ కూడా అతను తన ముద్ర వేస్తూ శ్రీలంక ఏ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్లపై వరుసగా మంచి స్కోర్లు సాధిస్తున్నాడు. తన తమ్ముడు ఆశీర్వాద్ సెంచరీ చేసిన వార్త తెలియగానే వైభవ్ శ్రీలంక నుండి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ్ముణ్ణి అభినందిస్తూ పోస్ట్ పెట్టాడు. ఈ ఇద్దరి సోదరుల మధ్య ఉన్న అనుబంధం మరియు ఒకరి విజయాన్ని ఒకరు సెలబ్రేట్ చేసుకునే తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆశీర్వాద్ ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడడానికి కొద్ది రోజుల ముందే వారి తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక ఛాలెంజ్ చేశారు. ఆశీర్వాద్ ప్రస్తుతం ఇంట్లో గారాల కొడుకు అని, కానీ రాబోయే 2 ఏళ్లలో అతన్ని కూడా పక్కా క్రికెటర్గా మార్చి దేశానికి అందిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తండ్రి మాటను నిలబెట్టుతూ ఆశీర్వాద్ అప్పుడే సెంచరీలతో దూసుకుపోతున్నట్టు చూస్తుంటే త్వరలోనే టీమిండియాలో సూర్యవంశీ బ్రదర్స్ హవా మొదలవుతోందని స్పష్టమవుతోంది. వైభవ్ సూర్యవంశీ కెరీర్ను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అతను సాధించిన విజయాలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్ అతన్ని ఒక ప్రపంచానికి ఒక సూపర్ స్టార్గా పరిచయం చేసింది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వైభవ్ ఆ సీజన్లో కేవలం 16 మ్యాచుల్లోనే 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. 237.371 స్ట్రైక్ రేట్తో అతను చేసిన బ్యాటింగ్ బౌలర్లకు నిద్ర లేకుండా చేసింది. ఆ సీజన్లో అతను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ మరియు సూపర్ స్ట్రైకర్ వంటి ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. కేవలం 35 బాల్స్లోనే ఐపీఎల్ సెంచురీ బాది ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా మరియు వేగవంతమైన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అతని బ్యాటింగ్లోని పవర్ చూసి వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ సైతం ఫిదా అయిపోయి అతన్ని యూనివర్స్ బాస్ బేబీ అని పిలిపించుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంతటి ఖ్యాతిని గడించడం వెనక వైభవ్ మరియు అతని కుటుంబం చేసిన పోరాటం మాటల్లో చెప్పలేనిది. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి నేడు కోట్ల రూపాయల ఐపీఎల్ కాంట్రాక్ట్ సంపాదించి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమంటే అది మామూలు విషయం కాదు. వైభవ్ సూర్యవంశీ ప్రయాణంలో మరొక మరుపురాని ఘట్టం 2026 అండర్-19 వరల్డ్ కప్. ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో వైభవ్ అగ్నిపర్వతంలా విరుచుకుపడ్డాడు. కేవలం 80 బాల్స్లోనే 175 పరుగులు సాధించి వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ ఇన్నింగ్స్లో అతను ఏకంగా 15 ఫోర్లు మరియు 15 సిక్సర్లు బాదాడు. ఆ టోర్నమెంట్లో మొత్తం 439 పరుగులు చేసిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో భారత్ 5వ వరల్డ్ కప్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ కూడా వైభవ్ను ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. అతను వైభవ్ను వన్స్ ఇన్ అ లైఫ్ టైం టాలెంట్ అని కొనియాడాడు. కానీ ఈ విజయాల వెనుక ఉన్న అసలు హీరో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ. బీహార్లోని ఒక మారుమూల గ్రామంలో ఉంటూ తన కొడుకు కల కోసం ఆయన తన సర్వస్వాన్ని ధారపోశారు. వైభవ్ శిక్షణ కోసం అవసరమైన డబ్బుల కోసం సంజీవ్ తనకున్న సాగుభూమిని కూడా అమ్మేశారు. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి వైభవ్ను తీసుకుని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాట్నాకు కోచింగ్ కోసం వెళ్లేవారు. అక్కడ కోచ్ మనీష్ ఓఝా పర్యవేక్షణలో వైభవ్ తన టెక్నిక్ను మెరుగుపరుచుకున్నారు. తల్లి ఆర్తి సూర్యవంశీ కూడా వైభవ్ కోసం తన నిద్రను త్యాగం చేసి ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి అతనికి అవసరమైన పౌష్టికాహారాన్ని సిద్ధం చేసేవారు. కుటుంబం మొత్తం వైభవ్ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉండి అతన్ని ఒక ప్రపంచస్థాయి ఆటగాడిగా తీర్చిదిద్దింది. వైభవ్ కెరియర్లోని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను గమనిస్తే అతను 12 ఏళ్ల 284 రోజుల్లోనే ముంబైపై రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ఆధునిక క్రికెట్ కాలంలో ఇంత చిన్న వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన ఆటగాడు వైభవ్ ఒక్కడే. 2025 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని ₹1,10,00,000 కొనుగోలు చేసినప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నమోదైంది. మొదటి మ్యాచ్లోనే తను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్కే సిక్సర్ బాది తన ఆత్మవిశ్వాసాన్ని చాటాడు. కానీ అతని ఎదుగుదలపై కొన్ని వయసు సంబంధిత వివాదాలు కూడా వచ్చాయి. కానీ అతని తండ్రి సంజీవ్ వాటన్నిటినీ ధీటుగా ఎదుర్కొన్నారు. వైభవ్ 8.5 ఏళ్ల వయసులోనే బీసీసీఐ నిర్వహించిన బోన్ డెన్సిటీ టెస్ట్లో ఉత్తీర్ణుడయ్యాడని, ప్రతి ఏటా అతని ఈ పరీక్షలను క్లియర్ చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పుడు వైభవ్ బాటలోనే అతని తమ్ముడు ఆశీర్వాద్ కూడా నడుస్తున్నాడు. ఆశీర్వాద్ బ్యాటింగ్ శైలి తన అన్నను పోలి ఉన్నప్పటికీ అతను కొంచెం ఓపికతో ఇన్నింగ్స్ నిర్మిస్తాడని విశ్లేషకులు చెప్తున్నారు. తన 103 పరుగుల ఇన్నింగ్స్లో అతను చూపిన పరిణతి చూస్తే మరో సూర్యవంశీ రన్ మెషీన్ లోడింగ్ అని అనిపిస్తోంది. అన్న ఐపీఎల్లో క్రిస్ గేల్ పేరిట ఉన్న 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటే, తమ్ముడు ఆశీర్వాద్ తన అన్న నెలకొల్పిన రికార్డులనే సవాలు చేయేలా కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరు బ్రదర్స్ కలిసి టీమిండియా ఓపెనర్లుగా గ్రౌండ్లోకి దిగితే ఆ సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది కేవలం బీహార్ రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశానికి గర్వకారణం. ముగింపుగా సూర్యవంశీ బ్రదర్స్ విజయగాథ మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రతిభకు పేదరికంగానీ ప్రాంతంగానీ అడ్డుకాదు. సరైన లక్ష్యం, కఠిన శ్రమ మరియు కుటుంబ మద్దతు ఉంటే ఒక రైతుబిడ్డ కూడా ప్రపంచ క్రికెట్ ఆకాశంలో ధృవతారలా మెరవవచ్చు. వైభవ్ మరియు ఆశీర్వాద్ సూర్యవంశీలు నేటి యువతరం యువతకు నిలువెత్తు నిదర్శనాలు. వారు సృష్టిస్తున్న ఈ రికార్డులు కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో వారు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ సూర్యవంశీ సోదరుల్లో ఎవరు ఇండియన్ టీంకు ఎక్కువ కాలం సేవలందిస్తారని మీరనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.